వచ్చింది కదా అక్కడ పోలార్ స్టార్ మాత్రము నెక్స్ట్ క్లాస్ ఎవరమ్మా? 6th క్లాస్ వచ్చేయండి, అటు పక్క వచ్చేయండి. 6th అటు సైడ్ రండి, 6th రండి. ఇప్పుడు అలా తిరుగుతాడు మనకు రోజు 1 year చూస్తే. అక్కడ చూడండి టైం కూడా మారుతుంది. చేస్తారు మైక్రోస్కోప్ ఎలా తయారు చేస్తారు, వాటి బేసిక్స్ సంబంధించిన లైట్స్ ఇస్తారు. దట్ ఈస్ ఓరియన్ అనమాట. ఓరియన్ ఓరియన్ అంటే ఓరియన్ పై పక్క ఒక స్టార్ ఉంది చూడండి, అదిగో ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. గ్రేట్ జాస్ అంటారు దాన్ని. కనిపించిందండి? దానికి ఆపోజిట్ లో కింద వైపు చూడండి, కింద వైపు చూడండి, కింద చూడండి బ్లూ కలర్ లో ఉంటుంది స్టార్, దాని పేరు రైగల్. చూడండి ఇప్పుడు అది ఏటగాడు ఎలా అయ్యాడంటే, ఇదిగో ఆయన ఏటగాడు కాదు అసలు, ఆర్ట్ ఇచ్చామనమాట. అలాగా కాన్స్టలేషన్స్. అర్థమైందా లేదండి? సిరియస్ స్టార్. అలాగే ఇది జూపిటర్ కదా, ఈ సైడ్ జూపిటర్ కనిపిస్తుంది చూడండి, ఆ ప్రోక్యాన్. ఈ సైడ్ ఉంది ఏం చెప్పండి? ప్రోక్యాన్. అటు సైడ్ వస్తే జెమినీలో ఉండే పొలాక్స్ అనమాట, జెమినీ అనమాట, జెమినీ క్లస్టర్. అక్కడి నుంచి వచ్చి అదొక స్టార్. ఈ స్టార్స్ అన్ని వింటర్ హెక్సాగాన్ అంటారు. హెక్సాగాన్ షేప్ లో ఉంటాయి అవి. వింటర్ హెక్సాగాన్ అంటే మీకు ఇచ్చిన బుక్ లో ఇగో నవంబర్ డిసెంబర్ ఇచ్చిన బుక్ లో నేను అక్కడ వచ్చినాను చూడండి. నవంబర్ డిసెంబర్ ఇచ్చిన దీనికి పక్క ఉన్నది, దాంట్లో రాసినాను చూడండి ఒకసారి. వింటర్ హెక్సాగాన్ అని ఉంటుంది. చదవండి ఎవరైనా ఒకరు లేసి. మీరు గుర్తుపెట్టారా లేదా? చదువమ్మా, ఇట్లా చదువుదురా, చదువు. ఇక్కడి నుంచి చదువమ్మా, గట్టిగా చదువు. This is a great season for night. The two brightest stars in Orion are a nice contrast. Betelgeuse is orange and Rissel in bluish white. అదిగో అది బెటల్జూస్ అన్నమాట, పైన ఆరెంజ్ లో ఉండేది. ఓకేనా? నెక్స్ట్ చెప్పు. Orion belt is the 3 equally spaced stars in the middle of the constellation. అదిగో 3 ఉన్నాయి చూడండి మిడిల్ గా, అవి వచ్చి బెల్ట్ అన్నమాట. ఏంటి చెప్పండి అది? నెక్స్ట్. Hanging off the belt is Orion's sword, 3 much fainter stars. ఓకే, నెక్స్ట్. The middle star of the sword is actually M42, the Orion Nebula, a great cloud of gas and dust where stars are forming. ఇప్పుడు ఆ 3 స్టార్స్ కి కింద వైపు ఒక చిన్న స్టార్ లాగా కనిపిస్తుంది, అది ఓరియన్ నెబ్యులా అన్నమాట. అది నెబ్యులా అంటే డస్ట్ ఉండేది. ఓకేనా? It's easily visible with binoculars. బైనాక్యులర్స్ టెలిస్కోప్ లో చూస్తే ఆ నెబ్యులా. In the northern hemisphere, the bright stars in and around Orion are sometimes called the winter hexagon. వింటర్ హెక్సాగాన్ అంటే ఇప్పుడు చూసి చెప్తారు ఒక్కొక్క స్టార్. To Aldebaran in Taurus, the bull. చూడండి అటు నుంచి ఆ 3 స్టార్స్ కి అటు పక్క వస్తే అది ఆల్డెబరాన్. అది జూపిటర్ పక్కన ఉంది కదా, అది ఆల్డెబరాన్. నెక్స్ట్. The V of stars in Taurus is a great cluster called the Hyades. అది వి లాగా ఉంటాయి కొన్ని స్టార్స్ కలిపితే అని చెప్పినాడు. అది మనకి మూన్ లేకపోతే వి షేప్ కనిపిస్తుంది. నెక్స్ట్. About 10 degrees away is another star cluster, the Pleiades, sometimes the seven sisters. అంటే 7 సిస్టర్స్ అనేవి అటు సైడ్ వస్తాయమ్మా, కొంచెం పిల్లల కోడి అనేవాళ్ళు, అది కూడా కనిపిస్తాయి మనకి. నెక్స్ట్. There is a Greek myth about Orion chasing them. You can see these in the sky as the stars rise and set. Orion follows. Or a similar story. ఓకే, మీకు నీట్ గా చెప్పాలి అంటే అదిగోండి, అది రైగల్, ఇది వచ్చి సిరియస్, ఇది వచ్చి ప్రోక్యాన్, అది వచ్చి పొలాక్స్ అంటాము, ఇది వచ్చి ఆల్డెబ్రాన్. ఈ సైకిల్ ని మొత్తం అవన్నీ యాడ్ చేస్తే అది వింటర్ హెక్సాగాన్ అంటారు. స్టార్ గేజర్స్ ఫస్ట్ చూసేటువంటి స్కై అన్నమాట. అంటే ఓరియన్ చూస్తే అంత నీట్ గా ఉంటది. అర్లీ మార్నింగ్ స్కార్పియన్ వస్తుంది, సూపర్ ఉంటది. అది ఆ స్కార్పియన్ ఎస్ మాదిరి వస్తుంది.
ఆ ఎస్లో నుంచి పాలపుంత వెళ్తుంది ఇట్లాగా తెల్లగా గెలాక్సీ, మన పాలపుంత గెలాక్సీ కూడా చూడొచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మనకి తెలుసుకోవాలి స్కై అంటే ఏంటి, మనము స్కై ఎలా వర్క్ చేస్తుంది. సైన్స్ అంటే వే ఆఫ్ థింకింగ్. మన పూర్వీకులు ఎలా ఆలోచించినారు, ఇప్పుడు సైంటిస్టులు ఎలా ఆలోచిస్తున్నారు, దానివల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాము, మనకి ఫర్దర్ గా స్టడీస్ లో ఏమైనా ఉపయోగపడతాయా, లేదు మన సంస్కృతిలో సివిలైజేషన్ లో ఏమన్నా మాడిఫికేషన్స్ అవసరమా, లేదు మన పూర్వీకుల నాలెడ్జ్ ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా చెక్ చేసుకునే దానికి ఒక మంచి సిస్టమ్ అన్నమాట ఇది. ఓకే, నన్ను అర్థమైందా లేదా? సో ఆ బుక్ ఒకసారి చదవండి, నేను ఎవ్రీ మంత్ పబ్లిష్ చేస్తాను. మన ల్యాబ్, మన స్కూలు, మనము మైక్రోస్కోప్ కే పరిమితం. కానీ ఈరోజు మనము చంద్రుని కూడా చూడగలిగినటువంటి ఆ గొప్ప అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్యం సార్కి, ఎంఈఓ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతిలో పిల్లలకి మనం ఎక్కడ ఏది చూపించాలో అక్కడ చూపించాలనేది సార్ యొక్క కోరిక. సార్ ఈ ఆకాశంలో మీకు ఇప్పుడు చందమామను చూపిస్తాడు. మీరు కానీ చూసినట్లయితే ఏం సార్ ఇంత దగ్గరగా ఉంది, ఆ పక్కన సుక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా మాకు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి చాలా సంతోషపడతారు. ఇంతేకాదు సారు సీతాకోక చిలుకలు తెలుసు కదా, ఆ సీతాకోక చిలుకలు గుడ్డు దశ ఎలా ఉంటుంది, ఆ తర్వాత దాంట్లో నుంచి పురుగు ఎలా వస్తుంది, దొంగల పురుగు, దాంట్లో సీతాకోక ఎలా మారుద్ది. పిల్లల్ని పెట్టుకొని దాదాపు 6 నెలల పాటమ్మ పిల్లలు, మీలాంటి పిల్లల్ని ఆ స్కూల్లో పెట్టుకొని ఉదయం పూట సాయంత్రం పూట అంతా ఒక వీడియో రికార్డ్ చేసి అబ్జర్వ్ చేసి దాని జీవిత చిత్రం మొత్తం ఉన్నట్టుగా అది ఎలా జరుగుతుందని చెప్పి ఒక లెన్స్ కెమెరా పెట్టేసి చేసి చూపించిన వ్యక్తి సార్ గారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన వ్యక్తి. అంటే సార్ మనం ఇంతే కాదు, ఈ సార్ వీటి కోసం సొంత డబ్బులంతా ఖర్చు పెట్టేశారమ్మా. మేడం వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్ని లక్షలు పెట్టాడు, ₹1 ₹2 కాదు. ఎవరైనా మనం రూపాయి పెట్టాలంటే బాధపడతాం. లక్షల రూపాయల డబ్బులు పెడితే వాళ్ళ మేడం మంచి మేడం కాబట్టి సరిపోయింది, ఏమనకుండా ఆయన చేసే మంచి పనికి సహాయం చేశారు. చాలా నేర్చుకోవచ్చు సార్ దగ్గర.